వెతికినది నీ వైపే నన్ను తరిమినది నాకెందుకిలా అవుతోంది నా మదిని అడిగితే చెబుతుంది నువ్వే నువ్వే తనలోనే ఉన్నావంటూ నీకే నీకే చెప్పాలి అంటున్నది. అందరికీ నమస్కారం. హలో, వెల్కమ్ టు క్రేన్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. ఏ మహిళ అయినా సరే లక్ష్మీదేవిని తన ఇంట్లోనే స్థిరంగా ఉంచుకోవాలి అని, ఆ దేవిని ప్రసన్నం చేసుకోవడం కోసం పూజలు చేయని వాళ్ళు నాకు తెలిసి ఎవ్వరూ ఉండరండి. పైగా మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు, కోటి విద్యలు కూటి కొరకే అని. ఎంత చేసినా ఏమి చేసినా మనం ఆ డబ్బులు సంపాదించడానికి, అలాగే హాయిగా కడుపు నిండా భోంచేయడానికి, అంతే కదా. మరి మా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని అదృష్ట లక్ష్ములై, విజయలక్ష్ములై, బంగారు లక్ష్ములై తిరిగి వెళ్తున్నారు మన ఆడపడుచులు ప్రతి ఎపిసోడ్ లో. అలాగే ఇవాళ ఎపిసోడ్ లో కూడా నలుగురు లక్ష్మీదేవులు వచ్చేసారు. వాళ్ళని ముందు పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. కుమారా అమ్మో చిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిబడా. నీకో కుమారా అమ్మో చిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిబడా. దొంగ చూపు చెబుతుందే, నీ రంగు పెదవి చెబుతుందే, దిక్కనడక చెబుతుందే. ముందుగా పరిచయాలు చేసుకుందాము. మీ పేరు? నా పేరు సుజాత. నేను శ్రీకాకుళం జిల్లా రంగోయి అనే గ్రామం నుంచి వచ్చాను. సో మీరు అష్టలక్ష్మిలో మిమ్మల్ని మీరు ఏ లక్ష్మిగా చెప్తారు? సంతాన లక్ష్మి చాలా ఇష్టం. హలో శ్యామల, నా పేరు శిరీష. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. శిరీష, అష్టలక్ష్మిలో మీకే లక్ష్మి? ధాన్యలక్ష్మి. హలో. హలో, మీ పేరు? మీరు గెస్ట్ చేయండి. పేరు గెస్ట్ చేయడం ఏమిటి? అంటే తెలిసిపోతుంది మీకు నా పేరు. లక్ష్మియా? ఓ అవునండి. ఓకే. సో లక్ష్మి గారు, ఏ లక్ష్మి కదా, లక్ష్మి రావే మా ఇంటికి, లక్ష్మి రావే మా ఇంటికి నేను వచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఇంతకీ మీరు ఏ లక్ష్మి? నేను విజయలక్ష్మి. హాయ్. హాయ్ శ్యామల. మీ పేరేంటి? నా పేరు అనితారెడ్డి. అనిత. యా, కడప డిస్ట్రిక్ట్ రాయచోటి నుండి వచ్చాను. మిమ్మల్ని మీరు అష్టలక్ష్మిలో ఏ లక్ష్మిగా చెప్తారు? నేను విద్యాలక్ష్మిగా. మరి ఇవాళ రౌండ్ స్టార్ట్ చేసే ముందు మీరు గెలుచుకోబోయే గిఫ్ట్స్ చూద్దామా? గిఫ్ట్స్ ప్లీజ్. మొదలు పెట్టేద్దాం మన ఎపిసోడ్ ని ఈ లక్ష్మీదేవులతో. ఆ లక్ష్మీ కటాక్షం కోసం ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి. ఈ రౌండ్ ఆడే ముందు నాకు యాక్చువల్గా జనరల్ గా వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య ఎప్పుడు చూసినా ఒక ప్రాబ్లం చాలా రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే మామూలుగా మనం ఇంట్లో ఉంటూ ఉంటాం, హౌస్ వైఫ్స్ అయితే స్పెషల్లీ. హస్బెండ్స్ ఏమో వర్క్స్కి వెళ్తూ ఉంటారు, ఇంటికి చాలా లేట్ గా వస్తుంటారు. వాళ్ళు నిజంగా లేట్ గా పనుండి లేట్ గా వస్తే ఓకే, కానీ మనకేమో రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎందుకు అసలు లేట్ గా వచ్చారు ఏంటి, ఆ విషయంలో ఎప్పుడు డిస్టర్బెన్సెస్ అవుతా ఉంటాయి కదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. మీరు ఎలా దీన్ని ఓవర్కమ్ చేస్తారు? సో ఫస్ట్ ఆడడానికి వచ్చేవాళ్ళు మీరే కాబట్టి ముందు మీరే చెప్పండి. స్టార్టింగ్ 5 o'clock వచ్చేవాళ్ళు, ఆ తర్వాత 5:30 అయింది కొన్ని రోజులు. ఈ తర్వాత 6, 6:30, 7:30కి అయ్యింది. నేను చెప్తా, ఇప్పుడు 10:30, 11 కదా. ఒక్కొక్కసారి 12 కూడా అయిపోతుంది. ఆఫీస్ లో వర్క్ అది ఇది అని చెప్పేస్తారు. సర్లే రోజంతా కష్టపడతారు కదా, ఎందుకులే అంటే చూసుకుందాంలే అనేసరికి అయిపోయింది, ఆ రోజు అయిపోయింది. ముందైతే వచ్చి మీరు మీ గేమ్ ఆడేసి. కమ్. సుజాత గారు రెడీ? ఓకే, రెడీ. 5 balls, 500 points. మంచి టార్గెట్ సెట్ చేయాలి. ఓకే. ఫస్ట్ బాల్ వేసేయండి.
అంత ఫాస్ట్ వేస్తే ఇలాగే కిందకు వచ్చి 10లో పడతాయి. కొంచెం స్లో వేయండి. ఎనీవే 10 పాయింట్స్ వచ్చాయి. నో పాయింట్స్. ఎంతసేపు చూసినా అది పడదు ఇంకా. ఈ బాల్ ఆ బాల్ ని టచ్ చేయడానికి ట్రై చేయండి. సో అది కూడా కిందకు వస్తుందేమో చూద్దాం. పాయింట్స్. ఫోర్త్ బాల్. లాస్ట్ బాల్. మొత్తానికి మంచి స్కోరే కొట్టారు. 250 పాయింట్స్. థ్యాంక్ యూ. 250 పాయింట్స్ తో సుజాత గారు చాలా హై స్కోర్ సెట్ చేసేసారు. మరి శిరీష గారు ఆ స్కోర్ దాటారా లేదా చూద్దాం. శిరీష గారు కమ్. శిరీష గారు 250 దాటాలి. ఓకే వెయిట్. Second ball. No points శిరీష గారు, అది మధ్యలో ఆగింది. ఇంకో బాల్, థర్డ్ బాల్. బట్ 60 పాయింట్స్ వచ్చాయి. స్లోగా వేస్తే మీకు 190 అక్కడే ఆగుతుంది బాల్. ఇంకొక 100 వేసారంటే మీరు టాపర్ అయిపోవచ్చు. శిరీష గారు 160 పాయింట్స్. కంగ్రాట్స్. స్టిల్ ఇంకా 250 పాయింట్స్ తో సుజాత గారే టాప్ లో ఉన్నారు. మరి లక్ష్మి గారు ఇప్పుడు ఏ స్కోర్ సెట్ చేస్తారో చూద్దాం. లక్ష్మి గారు కమ్ ఆన్. లక్ష్మి గారు 250 గుర్తుంది కదా, ఆవిడ 160 కొట్టారు. ఆవిడ దాన్నైనా క్రాస్ చేయండి, అంతకంటే తక్కువ కొట్టదు. ఓకే, ఫస్ట్ బాల్. Points. Okay, not bad. Second ball. నేను బాల్ ని చూడట్లేదు తెలుసా, మీ మొహం చూస్తున్నా. అది పైకి వెళ్ళినప్పుడేమో ఇలా ఉంటుంది, కిందకి వచ్చినప్పుడు అంతా టెన్షన్ అయిపోతున్నారు.
టెన్షన్ పడితే వేస్తే పడవు. ఓకే అండి. ఫ్రీగా వేసేయండి, ఎంత వస్తే అంత వచ్చాయి. ఓకే ఓకే. 90 points. Fourth ball. హండ్రెడ్ పడాల్సిన బాల్ అది. ఓకే, లాస్ట్ బాల్. $220 points. Congrats. అనిత గారు ఇంకా 250 పాయింట్స్ లీడ్ గా ఉన్నాయి. మీరు ఆ స్కోర్ ఇంకా బ్రేక్ చేయాల్సిందే. వీళ్ళిద్దరి వల్ల అవ్వలేదు, మీరన్నా ట్రై చేయండి. ఓకే, కమ్. అనిత గారు 5 ఆయుధాలు ఉన్నాయి మీ దగ్గర. మీరు ఎలా వాడుకుంటే వాటి రిజల్ట్స్ అలా ఉంటాయి. ఆల్ ద బెస్ట్. ఫస్ట్ బాల్. Second ball. No points. Third ball. Sloga. $90. గుడ్. 200 అయిపోయింది. సుజాత గారి స్కోర్ దాటాలంటే ఇదే మీకు లాస్ట్ ఛాన్స్. ఓకే, సూపర్. 70. అనిత గారు చెప్పండి. Double! So 270 points. Congrats. Thank you. First round అదృష్ట లక్ష్మి అయిపోయింది. సో ఈ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. అనిత, రౌండ్ ఆడేసుకుందాం, టాపర్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు గిఫ్ట్ తీసేసుకుందాం ముందు. ఓకే, గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలనిత మీకు? నేను మిక్సర్ సెలెక్ట్ చేసుకుంటాను. మిక్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ 250. అది బౌల్ సెట్. ఎల్లో కలర్ బౌల్ సెట్. ఎల్లో గ్రీన్. ఓకే. నెక్స్ట్ లక్ష్మి గారు మీకేం కావాలి? నాన్ స్టిక్ పాన్ సెట్. సూపర్. శిరీష మీకు? ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే. గిఫ్ట్స్ తీసేసుకున్నాము. మరొక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాము. దాని తర్వాత క్రేన్ వర్క్ పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న విరామం. నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. మొదటి రౌండ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. సో ముందుగా ఫస్ట్ రౌండ్ లో టాప్ స్కోర్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడదాం. అంటే ఎవరు ఆడతారు? అనిత. సో అనిత, ఒక క్వశ్చన్ ఇస్తాము, టాప్ 5 ఆన్సర్స్ మీరు చెప్పాలి. మా దగ్గర ఉన్నవి. ఎన్నో ఆన్సర్స్ ఉండొచ్చు. ఓకే, 60 seconds టైం లో పెట్టు.
మీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. మహిళలు ఇంట్లో ఉంటూనే ఎలాంటి పనులతో ఆదాయం సంపాదిస్తారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇన్ కేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ చాలా సాఫ్ట్వేర్ ఉన్నాయి. జాబ్ ఇంట్లోంచి చేస్తూ ఉందా? లేదు. ఫాస్ట్ గా టైం. బొటిక్ పెట్టుకోవచ్చు. బొటిక్ పెట్టుకోవచ్చు ఉందా? టైలరింగ్ ఉంది. గుడ్. బ్యూటిషియన్. బ్యూటీ పార్లర్లు పెట్టుకుంటారు ఉందా? లేదు. నెక్స్ట్ 25 సెకండ్స్ ఉన్నాయి. ఫాస్ట్. టెలికాలర్. లేదు అది కూడా. 14 సెకండ్స్ ఉన్నాయి. ఫాస్ట్ గా చెప్పాలి. క్రెచ్ లాంటివి. విక్రెచ్ అంటే మామూలుగా ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం అలా. లేదు. టైం కూడా అయిపోయింది. సో టాప్ 5 లో ఉన్నవి ఒకటి మీరు చెప్పేశారు, మిగతా 4 చూద్దాం. ఓకే. ఆహార పదార్థాల తయారీ, ఇంట్లోనే ఫుడ్ తయారు చేసి అమ్మడం. యా. బీడీల తయారీ అంట, మా సైడ్ ఎక్కువ. చాలా మంది చేస్తారు. యా. అల్లికలు, పూల దండలు కట్టడం, పువ్వుల మాలలు కట్టి అమ్ముతూ ఉంటారు ఇలా. సో చాలా కామన్ గా అడిగాను. అంటే నేను అడిగింది మిడిల్ క్లాస్ లో ఉంది, మీరు చెప్పింది ఏమో హై లెవెల్ లో ఉంది. థ్యాంక్ యూ. సో ఎక్కువ పర్సెంటేజ్ అయితే అందరు ఇవే చేస్తూ ఉంటారు. సో ఓన్లీ ఒక ఆన్సర్ చెప్పారు, 100 పాయింట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ హై స్కోర్ లో ఉన్నారు సుజాత మీరు. మరి మీ క్వశ్చన్ అంటే చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. సినిమా కథలో ప్రధానంగా కనిపించే పాత్రలు ఏవి? చాలా రకాల క్యారెక్టర్లు కనిపిస్తూ ఉంటాయి, వచ్చిపోతూ ఉంటాయి సినిమా అన్నాక. అవి ఏంటి ఎక్కువగా మనకు కనిపించేవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మా నాన్న. అమ్మా నాన్నల క్యారెక్టర్లు. ఓకే. తల్లిదండ్రుల పాత్రలు ఉన్నాయి. నెక్స్ట్. ఈ లోప డాక్టర్స్. లేదు. హీరోయిజం. హీరోయిజం కాదు. ఆ క్యారెక్టర్ ఏంటి? హీరోయిజం వేరు, క్యారెక్టర్ వేరు. భర్త భార్య క్యారెక్టర్లు లేవు. నెక్స్ట్. అన్నా చెల్లెళ్ళు ఉందో? లేవు. సినిమాల్లో ఇంకేం కనిపిస్తాయి? కొంచెం ఆలోచించు. మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి సినిమాలో? టైం అయిపోతుంది. హీరో హీరోయిన్స్ ఉన్నాయా? చెల్లెలు. కామెడియన్స్ ఉన్నారా? క్యారెక్టర్ ఆర్టిస్టులు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఏంటి? ఆంటీ, అక్క, చెల్లి, తమ్ముడు ఉన్నాయా? లేవు. టైం అప్. ఎన్ని చెప్పారు? మోస్ట్లీ హీరో హీరోయిన్ ఉన్నాడంటే కంపల్సరీ విలన్ ఉంటాడు. విలన్ ఉన్నాడంటే కమెడియన్ ఉంటాడు. మాకు వచ్చింది కదా, నేను చెప్పలేదు, మీరు ఇప్పుడు సరే, ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్ కి మీరు ఎలా ఆన్సర్ చేస్తారో అది కూడా చూస్తాను. మొత్తానికి మీరు 3 చెప్పారు. హీరో, హీరోయిన్, తల్లిదండ్రుల పాత్రలు. ఇంకా 2 ఏంటో చూద్దాం. విలన్ రిషి గారు చెప్పారు. ఫ్రెండ్ క్యారెక్టర్ ఏమో ఆవిడ చెప్పారు. సో మొత్తం 300 పాయింట్స్ వచ్చాయి మీకు. కంగ్రాచులేషన్. నెక్స్ట్ లీడ్ లో ఉంది మీరు, లక్ష్మి గారు. మీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. లక్ష్మి గారి క్వశ్చన్ ఏంటి? బాణసంచా ఏ సందర్భాల్లో కాలుస్తారు? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీపావళి ఉందా? పెళ్లిలో, మ్యారేజ్ ఉందా? గణేష్ నిమజ్జనం అప్పుడు. గణేష్ నిమజ్జనం ఉందా? లేదు. ఇంకా ఆలోచించండి. ఏదైనా క్రికెట్ మ్యాచ్ విన్ అవుతే, వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ విన్ అయితే, వరల్డ్ కప్ కొడితే, ఇలాంటి సెలబ్రేషన్స్ అప్పుడు ఉందా? 200 runs for Virender Sehwag. క్రికెట్ మ్యాచ్ గెలిచినప్పుడు. వెరీ గుడ్. నెక్స్ట్. 2 చెప్తే మీరే టాపర్. ఆలోచించండి, ఇంకెప్పుడెప్పుడు కాలుస్తారు? దేవుళ్ళ పండగప్పుడు ఏదైనా. సో పండగలప్పుడు, దైవకారులప్పుడు ఉంది. యా. నెక్స్ట్. ఇంకొకటి చనిపోయినప్పుడు. ఎవరైనా చనిపోయినప్పుడు ఉందా? లేదు. ఇంకొకటి. ఫాస్ట్. టైం అప్. కామన్ గా జరిగేటువంటి ఒక పాయింట్ మీరు ఇవాళ మిస్ చేశారు ఈ రౌండ్ లో. సో చూద్దాం అదేంటో. ఎన్నికల్లో గెలుపొందినప్పుడు, అంతే కదా, ఎక్కువగా అప్పుడే యూజ్ చేస్తుంటారు బాణసంచా. సో ఇవి టాప్ 5. మీరు 4 చెప్పారు. గుడ్. 4 into 100, 400 పాయింట్స్. నాట్ బ్యాడ్. శిరీష గారు ఎలా ఆడతారో చూద్దాం మీ క్వశ్చన్ ఏంటో. సాధారణంగా యూనిఫామ్ ఎవరెవరు ధరిస్తారు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్కూల్ కి వెళ్ళే వాళ్ళు ఉందా లేదా?
ఉంది విద్యార్థులు. నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసి బస్ కండక్టర్స్ బస్ వాళ్ళందరూ కండక్టర్స్ వాళ్ళు. లేదు నెక్స్ట్ ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళు వర్కర్స్ ఉందా? లేదు నెక్స్ట్ కొన్ని కాలేజెస్ లో ఉంటాయి కాలేజెస్ విద్యార్థులు వచ్చేసే టీచర్స్ కూడా వేసుకుంటారు. టీచర్స్. లేదు నెక్స్ట్ ఇండస్ట్రీ లేబరర్స్ ఉంటారు కదా, కండక్టర్స్, ఆటో డ్రైవర్స్ వాళ్ళందరూ వాళ్ళు ఉండొచ్చు కానీ టాప్ 5 లో లేవు. మీరు ఇంకోటి చెప్పండి, చెప్పినవే చెప్పొద్దు. ఒక్కటే ఇప్పుడు మీరు చెప్పండి. ట్రై చేయాలండి. నేను చెప్పాలా? డాక్టర్, లాయర్ అవన్నీ ఉన్నాయా లేదా చూద్దాం. పోలీసులు, లక్ష్మి గారు చెప్పినవి అన్నీ ఉన్నాయి. సెక్యూరిటీ సిబ్బంది, నర్సులు, లాయర్ అన్ని చెప్పానండి, నాకు వచ్చిన అయిపోయింది. కానీ ఎనీవే శిరీష్ గారు ఒక్కటే చెప్పారు. మీరు కూడా సేమ్ అనిత గారి ప్రిన్సిపల్ ని ఫాలో అయ్యారు ఈ రౌండ్ లో. 1 into 100 పాయింట్స్. సెకండ్ రౌండ్ పంచాక్షరి అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. 400 పాయింట్స్ తో రౌండ్ టాపర్ అయిపోయారు లక్ష్మి గారు. కంగ్రాచులేషన్. ఇప్పుడు వస్తుంది నవ్వు అసలు లక్ష్మి గారికి లోపల నుంచి. సగం టెన్షన్ ఇప్పుడు పోయిందండి. సగం టెన్షన్ పోయిందా రౌండ్ టాపర్ అయిపోగానే? ఓకే ఫైన్. సో మరి రౌండ్ టాపర్ అయిపోయారు. గిఫ్ట్ తీసుకుందామా? ఓకే అండి. గిఫ్ట్స్ ప్లీజ్. గ్యాస్ స్టవ్. ఓకే గుడ్. నెక్స్ట్ లీడ్ లో మీరున్నారు సుజాత గారు. ఇప్పుడు ఏ గిఫ్ట్ కావాలి మీకు? ట్రావెలింగ్ సెట్. ఓకే. నెక్స్ట్ శిరీష గారు మీరే. నాన్ స్టిక్ తవా సెట్. ఓకే. అనిత గారు మీకేం కావాలి? ఐరన్ బాక్స్. ఓకే. సెకండ్ రౌండ్ కూడా పూర్తి చేసుకున్నాము, గిఫ్ట్స్ కూడా ఇచ్చేసాము. అండ్ ఇప్పుడు టైం ఫర్ వన్ మోర్ డాన్స్. అది చూసేద్దాము. దాని తర్వాత క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ లో మరొక చిన్న విరామం. నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే థర్డ్ రౌండ్ ఆడదామా? థర్డ్ రౌండ్ పేరు స్పందన ప్రతిస్పందన. ఈ రౌండ్ చాలా ఫన్నీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. టాప్ స్కోర్ లో ఎవరున్నారు? లక్ష్మి గారు ఉన్నారు కాబట్టి మీతోనే ఈ రౌండ్ స్టార్ట్ చేస్తాము. మీరు వచ్చి ఒక స్లిప్ తీసుకుంటారు, యాక్ట్ చేసి చూపిస్తారు. టోటల్ గా బజర్ రౌండ్ కాబట్టి మిగతా ముగ్గురు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పాలి. సరే ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే కమ్. మీకోసం ఒక మంచి జోక్ చెప్తాను. ఫస్ట్ జోకా? ఓకే ఓకే లక్ష్మి చెప్పండి, ఏంటి జోక్? ఒక వైఫ్ తన హస్బెండ్ ఎప్పుడు అనుమానిస్తూనే ఉంటుందండి. ఏ మన టాపిక్ రిలేటెడ్ గా ఉంది తను చెప్పండి. ఒక రోజు బయటికి వెళ్తుంది, అనుకోకుండా తన హస్బెండ్ మీద డౌట్ వచ్చింది. అందుకే ఇంటికి ఫోన్ చేస్తుంది. ఏమండి అంటే చెప్పే ఎక్కడున్నాను అని. అయితే తను అంటది నేను ఆఫీస్ లో ఉన్నానండి, మీరు ఎక్కడ ఉన్నారు అంటే ఇంట్లోనే ఉన్నాను అంటాడు. సరే అండి ఇంట్లోనే ఉంటే ఒకసారి మిక్సీ ఆన్ చేయరా అంటారు. అఫ్ కోర్స్ చేస్తానని చెప్పి ఆన్ చేస్తాడు. ఓకే మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నాడు, నేను హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అలానే ఉంటది. ఈవినింగ్ ఏం చేస్తుంది తను, ఇంకా తొందరగా ఇంటికి వచ్చేస్తుంది. సరే అని చెప్పి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి వాళ్ళ బాబా ఆడుకుంటూ ఉంటాడు. నాని డాడీ ఏడ్రా అంటే ఏమో మమ్మీ తెలీదు, డాడీ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళి మార్నింగ్ బయటకు వెళ్ళాడు, వెళ్ళినప్పుడు మిక్సీ తీసుకొని వెళ్ళిపోయాడు మమ్మీ. నైస్ జోక్. సో మిక్సీ ఒకటి వెంట ఉంటే వైఫ్ కు అనుమానం వచ్చినా కూడా పర్వాలేదు అనుకునేటువంటి హస్బెండ్స్ అందరూ కూడా మీ ఒపీనియన్ మార్చుకోండి. మాకు ఈ జోక్ తెలిసింది, మేము ఈసారి నుంచి మిక్సీ అడగం, వేరేది అడుగుతాం. ఓకే మిక్సీ కూడా ఆపేసి మనం రౌండ్ స్టార్ట్ చేద్దాము. Okay అండి. అందులో ఒక స్లిప్ తీసుకోండి ముందు. లక్ష్మి గారు రెడీ? స్టార్ట్.
సుజాత గారు నువ్వు లేక నేను లేను. కరెక్టా? కరెక్ట్ అండి. సూపర్. 40 పాయింట్స్ సుజాత గారు, 60 పాయింట్స్ మీకు. థ్యాంక్ యూ అండి. స్టార్ట్. అనిత గారు పులి పంజా. పులి పంజా కరెక్టా? పంజా. సో నెక్స్ట్ ఇద్దరు సేమ్ పాయింట్స్ లో ఉన్నారు. అనిత గారు ముందు మీరు వచ్చేయండి. ఆడతారా మీ ఇంట్లో ఈ ఆట రెగ్యులర్ గా? చిన్నప్పుడు చాలా ఆడేవాళ్ళం శ్యామల. పెద్దయ్యాక ఇంట్లో ఆడిస్తున్నారు అందరినీ. మీరు ఆడడం మానేసి చూస్తున్నారు కదా. రెడీ స్టార్ట్. తెలిస్తే ఆ బజర్ ప్రెస్ చేయండి. శిరీష కత్తి. కత్తి కరెక్టా? రాంగ్. రాంగ్ ఆన్సర్, -10. లక్ష్మి గారు చెప్పండి. కంఠం కోసేస్తా. కరెక్టా? పీక కోస్తా. ఓకే, దగ్గరలోనే ఉంది. కంఠం Right. పీక రెండు సాంగ్. రైట్ ఆన్సర్. 40 పాయింట్స్ మీకు, 60 పాయింట్స్ మీకు. థ్యాంక్ యూ శ్యామల. సో ఇక నెక్స్ట్ శిరీష గారు మీరే రండి. రెడీ స్టార్ట్. తెలిస్తే ఆన్సర్ బజర్ ప్రెస్ చేయండి. సుజాత గారు నది అలలు. రాంగ్ ఆన్సర్, -10. మళ్ళీ నొక్కి మళ్ళీ చెప్పొచ్చు మీకు ఆన్సర్ తెలిస్తే. సముద్రపు అలలు. సముద్రపు అలలు కరెక్టా? కెరటాలు. మీరు అన్ని టక మారేస్తే నేను ఏమనుకోవాలి చెప్పండి? ABCDEF అంటే నాకు టెన్షన్ లో. ఒక్కటి చెప్పండి కరెక్ట్ గా. సముద్రపు కెరటాలు. సముద్రపు కెరటాలు కరెక్టా అండి? మీరు కరెక్టా రాంగ్ గా చెప్పండి చాలు. సముద్రం. సముద్రం కరెక్ట్. సముద్రం కరెక్ట్. ఓకే, రైట్ ఆన్సర్. మీకు 40 పాయింట్స్ అండ్ మీకు 60 పాయింట్స్. అట్లీస్ట్ ఇప్పుడన్నా వచ్చినాయి. ఇంత గజిబిజిగా ఈ రౌండ్ ఇప్పటిదాకా ఎవరు ఆడలేదు తెలుసా? మీరు మీ టెన్షన్ తగలే అస్సలు. ఓయ్ నేను టెన్షన్ మీరు ఓకేలేండి, మీరు సూపర్. నేను కూడా ఎంత వీళ్ళ easy గా ముగ్గురు explain ఉన్నారే. చేశాను. నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మళ్ళీ ఇక్కడ కూడా ఒక వాదం మళ్ళీ దీనికోసం. నేను explain Scores చేశాను. చెప్పేస్తాను. స్కోర్స్ ఏంటంటే ఈ రౌండ్ అయిపోయేసరికి మీ నలుగురివి ఇలా ఉన్నాయి. ఈ రౌండ్ స్పందన ప్రతిస్పందన విన్నర్ 130 పాయింట్స్ తో సుజాత గారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సుజాత గారు రౌండ్ టాపర్ అయిపోయారు. గిఫ్ట్ తీసుకుందామా? ఓకే. గిఫ్ట్స్ ప్లీజ్. సుజాత గారు ఏ గిఫ్ట్ కావాలి? ఫ్యాన్. ఫ్యానా? ఓకే. సో నెక్స్ట్ లక్ష్మి గారు మీరు తీసుకోండి. డిన్నర్ సెట్. డిన్నర్ సెట్ ఫైన్. అనిత గారు మీకేం కావాలి? పాప్కార్న్. పాప్కార్న్ మేకర్. ఓకే. శిరీష కుంకుమరి. కుంకుమరణ 20 grams ప్యూర్ సిల్వర్ ది. కంగ్రాచులేషన్. సో చూసారు కదా, థర్డ్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. 3 రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి. మీతో 3 రౌండ్లు ఆడితే నాకు 30 ఎపిసోడ్లు చేసినట్టు తెలుసా? నిజంగా ఓ ఎంత గ్రేట్ కదా. ఎంత గ్రేటో మీరు అసలు. సో అదే జోష్ తో 4th రౌండ్ కూడా స్టార్ట్ చేసేద్దాము. ఈ రౌండ్ లో మొత్తం 4 గేమ్స్ ఉంటాయి. ఓకే, ఒక్కొక్కళ్ళు ఒక్కో డిఫరెంట్ గేమ్ ఆడతారు. ఎవరు ఏ గేమ్ ఆడతారు అన్నది మీకు తెలీదు, నాకు తెలీదు. ఈ బాక్స్ డిసైడ్ చేస్తుంది ఎవరు ఏ గేమ్ ఆడతారు అనేది. టోటల్ గా బెట్టింగ్ రౌండ్. ఒకళ్ళ మీద ఉన్న పాయింట్స్ తో ఇంకొకళ్ళు బెట్టింగ్ కడతారు. ఫైనల్ గా ఎవరు హై స్కోర్ లో ఉంటే వాళ్లే విజయలక్ష్మి అవుతారు. మరి ఇవాళ రౌండ్ లో మొదటి గేమ్ ఏంటో చూద్దాం. ఇదే మన ఫస్ట్ గేమ్. గేమ్ ఏంటో నేను చెప్పేస్తా. నాకు చెప్పండి, నెంబర్ 1 ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. సుజాత గారు మీరేనా? రండి. సుజాత గారు గేమ్ ఏంటో చెప్పేస్తా ముందు. మీ టైం లిమిట్ 60 సెకండ్లు. గేమ్ ఏంటంటే అక్కడ బాల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ గ్లాసులు ఉన్నాయి. బాల్ ని కింద కొట్టి ఈ గ్లాస్ తో క్యాచ్ పడతారు. పట్టగానే కింద గ్లాస్ తీసి పైన పెడతారు. మళ్ళీ ఇంకో బాల్ కొట్టి క్యాచ్ పడతారు. మళ్ళీ కింద గ్లాస్ తీసి పైన పెడతారు. అలా చేయాలి. ఓకే, 60 సెకండ్స్ లో మినిమం 7 బాల్స్ మీరు క్యాచ్ పట్టాలి. ఇప్పుడు చెప్పండి ఎంత బెట్ కడతారు? శిరీష దగ్గర 50. నెక్స్ట్ లక్ష్మి దగ్గర 200. నెక్స్ట్ అనిత దగ్గర 100.
సుజాత గారు 60 సెకండ్స్ టైమర్ వచ్చేసింది, జాగ్రత్తగా ఆడండి. 350 పాయింట్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కింద గ్లాసెస్ పైన పెట్టాలి. ఫ్రీ అయిపోయాయి. ఓ సూపర్ ఆడుతున్నారు ఎవడ. ఇంకా 2 పట్టుకుంటే మీరు విన్. ఇంకొక్కటే 35 సెకండ్స్ ఉన్నాయి. చాలా టైం ఉంది, టెన్షన్ పడద్దు. లాస్ట్ వన్. లక్ష్మి గారు ఏమిటా ఫేస్ ఏంటి? 200 పాయింట్స్ అండి, కష్టపడి సంపాదించుకున్నాను. కష్టం వృధా అయిపోయింది. కష్టపడి ఆడాను. మీరు కూడా తర్వాత మీకు ఛాన్స్ వచ్చినప్పుడు బెట్ కట్టొచ్చు. సో ఇప్పుడైతే 350 పాయింట్స్. అమ్మాయ ఈవిడ భుజాల మించి ఒక పెద్ద బండ దిగిపోయినట్టు అసలు ఈవిడ. ఇంకా మార్క్స్ కట్టాల్సింది ఇంకా 300. చేసేసాక అన్ని అలాగే అనిపిస్తాయి. సో 350 వస్తే ఇప్పుడు మీ స్కోర్ 1030 పాయింట్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ప్లీజ్. ఫస్ట్ గేమ్ అయిపోయింది, మరి ఇప్పుడు సెకండ్ గేమ్ ఏం రాబోతుందో చూద్దాం. గేమ్ నెంబర్ 2 రెడీ. ఎవరికి వచ్చింది నెంబర్ 2? నా అనిత గారు కమ్. అనిత గారు మీకు కూడా సేమ్ టైం లిమిట్ 60 సెకండ్స్. గేమ్ ఏంటంటే తాడు ఉంది కదా, చుట్టేది ఉంది కదా, ఫస్ట్ దానికి కొంచెం ఒక 2 లైన్లు చుట్టండి చేత్తో. చుట్టి మొత్తం ఇంకంతా ఆ పక్కన హ్యాండిల్స్ పట్టుకుంటూ ఆ రోప్ అంతా కూడా చుట్టేయాలి. ఎంత బెట్ కడతారు? నేను సుజాత దగ్గర 200 పాయింట్స్, ఓకే. శిరీష గారు 50, తను లక్ష్మి దగ్గర 50. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, ఇంకా చెయ్యి వాడద్దు. ఫాస్ట్ గా 45 సెకండ్స్ ఉన్నాయి మీకు. నా చేతులకి పని పెంచేశారు శ్యామల మీరు. అంతే కదా, ఇంకొంచెం సన్నగా అవుతాయి మీ చేతులు. ఏం అదే కదా. పర్వాలా. ముందు సెకండ్స్ చూడండి. ఫాస్ట్ గా 20 సెకండ్స్. కొంచెం స్పీడ్ పెంచండి. 15 సెకండ్స్ మోర్. అయిపోవచ్చింది. ఫాస్ట్ గా ఆడండి, గెలవచ్చు. 10 దగ్గరికి వచ్చారు. 10 సెకండ్స్. 8 7 5 3 2 1 టైమ్ అప్. ఓకే, వెల్ ప్లేడ్. థర్డ్ గేమ్ ఏంటో చూసేద్దాం లేట్ చేయకుండా. గేమ్ నెంబర్ 3 రెడీ. ఎవరికి వచ్చింది గేమ్ నెంబర్ 3? నేనే. శిరీష రండి. మీకు ఇలాగే చేతులు వెనక్కి కట్టేసి ఉంటాయి. ఈ బాల్స్ ని నోట్ తో పిక్ చేసుకుని తీసుకెళ్లి టబ్ లో వేయాలి. 60 సెకండ్స్ లో మినిమం 10 బాల్స్ వేయాలి. సో 310 లో ఎంత బెట్ కడదాం అనుకుంటున్నారు? 200. సో 200 ఆన్ సుజాత గారు, 100 ఆన్ లక్ష్మి గారు. శిరీష టైమర్ వచ్చేసింది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మినిమం 10 బాల్స్ వేయాలి. ట్వంటీ 8 సెకండ్స్ ఉన్నాయి ఇంకా. లాస్ట్ 15 సెకండ్స్. 7 వేసారు మీరు ఇప్పటికి. ఇంకా 3 వేయాలి. 9 5 4 3 2 1 టైమ్ అప్. ఒక్క బాల్ వేస్తుంటే విన్ అయిపోయేవాళ్ళండి. 9 బాల్స్ వేసారు.
సో సారీ 300 పాయింట్స్ మనకి రాలేదు, వాళ్ళకి వెళ్ళిపోయాయి. వెల్ ప్లే. ఇవాళ మన ఎపిసోడ్ లోని లాస్ట్ గేమ్, ఇద్దరి మధ్య టైటిల్ 4 జరిగేలా ఉంది. మరి ఆ ఇద్దరిలో ఎవరు గెలుస్తారు ఈ గేమ్ తో డిసైడ్ అయిపోతుంది. లక్ష్మి గారు, మీకోసం ఎంత అందమైన గేమ్ డెకరేట్ చేశాను చూసారా. సో గేమ్ ఏంటో చెప్పేస్తాను. చెప్పండి. మీరు మీ నోటుతో ఆ పువ్వులు ఉన్నాయి కదా, తెంపి ఆ కింద బుట్టలో వేయాలి. అంతే, చేయి యూజ్ చేయకూడదు. ఓన్లీ నోట్తో తెంపి కింద బుట్టలో వేయాలి. ఎన్ని వేయాలండి? మినిమం 8. 60 సెకండ్స్ అయిపోయే లోపు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి 670 పాయింట్స్. సో ఎంత బెట్ కడతారు చెప్పండి. 650 కట్టేస్తాను. సో 650 పాయింట్స్. ఎవరి మీద మొత్తం పెట్టారు? 650 తినకేయండి. మొత్తం 650 సుజాత గారి మీదే. ఓకే అండి. 60 సెకండ్స్ టైం వచ్చేసింది. ఆల్ ది బెస్ట్ లక్ష్మి గారు, Thank you బాగా very much. ఆడండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నో హ్యాండ్ యూజ్ చేయకూడదు. వేయలేదు. మినిమం 8. కాసేపు వాటిని చికెన్ లెగ్ పీస్లు అనుకోండి. 3 వేసేసారు, ఇంకా 5 వేస్తే చాలు. బుట్టలో పడలేదు కదా. బుట్టలో పడాలి. హలో, కింద పడినవి లెక్కలేవు. 35 సెకండ్స్, ఇంకా 5 వేయాలి మీరు. 30 సెకండ్స్. ఫాస్ట్ ఫాస్ట్, నో హ్యాండ్ యూజ్ చేయకూడదు. పట్టుకోండి. అందులో పడ్డాయండి, కింద పడుతున్నాయి. 20 సెకండ్స్ ఉన్నాయి. ఎన్నేసారు కౌంట్ ఉందా? లాస్ట్ తీసుకో. 15 సెకండ్స్. 8 వేసేసారా? వెయ్యి. వెయ్యాలి. 5 3 2 1 టైం అప్. కింద పడ్డాయి. 2 కింద పడ్డాయి. సో ఇవి కౌంట్ లేదు. 1 2 3 4 10 వరకు 5 6 7 8 9. చాలా హ్యాపీగా ఉందండి. సూపర్. కంగ్రాచులేషన్స్, విన్ అయిపోయారు మీరే, విజయలక్ష్మి. అసలు ఫస్ట్ నుంచి కూడా ఇవి టెన్షన్ తెలుసా, ఏమవుతుందో ఓడిపోతున్నాను, లీస్ట్ స్కోరు, ఎక్కువ పాయింట్లు లేవు, ఇంకా ఏమైపోదు, అసలు గెలవనేమో అని ఇవిడ వ్యూ. కానీ మన లాస్ట్ రౌండ్ మొత్తం సినిమా మార్చేసింది. ఫైనల్ గా విజయలక్ష్మిని చేసేసింది మన లక్ష్మి గారిని. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ గెటప్ తో చిన్న డాన్స్ బిట్ ఏమైనా వేయచ్చు కదా? ఓకే. ఓకేనా? ఇద్దరం కలిసి చేద్దామండి. మన ఇద్దరం కలిసి. మన ఇద్దరా? ఓకే, రెడీ. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ అది ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే వదినా డార్లింగే, డార్లింగే ఎందుకు ఫీలింగే. విజయలక్ష్మి అయిపోయారు మీరు. విజయలక్ష్మికి మరి మేము 3 ఆప్షన్స్ ఇస్తాం గిఫ్ట్స్. అందులో ఏది కావాలంటే మీరు అది తీసుకెళ్ళచ్చు. సరే. ఒకటి వాషింగ్ మిషన్, ఇంకోటి LCD, ఇంకొకటి 250 గ్రాముల వెండి అష్టలక్ష్మి కలసం. ఓకే అండి. మీకు ఈ మూడిట్లో ఏది కావాలి? అష్టలక్ష్మి కలిసి కావాలి. అష్టలక్ష్మి వెండి కలసం. చాలా మంచి చాయిస్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు విజయలక్ష్మి అయిపోయారు కాబట్టి నెక్స్ట్ మీరు బంగారు లక్ష్మి అయ్యి 10 గ్రామ్స్ గోల్డ్ గెలుచుకోవాలి అంటే బోనస్ రౌండ్ ఆడాలి. ఓకే. బోనస్ రౌండ్ ఆడడానికి ఒక టాస్క్ ఫినిష్ చేయాలి కదా, Yes. ముందు అది చేసేద్దాం. లక్ష్మి గారు, ఇదే మీరు ఫినిష్ చేయాల్సిన టాస్క్. ఒకవైపు లక్ష్మీదేవి, ఇంకోవైపు లాఫింగ్ బుద్ధ. లాఫింగ్ బుద్ధ వస్తే ఇక్కడ వరకు గెలుచుకున్న గిఫ్ట్స్ తో మీరు ఇంటికి వెళ్తారు. అదే లక్ష్మీదేవి వచ్చిందంటే మాత్రం బోనస్ రౌండ్ ఆడడానికి మీరు ఎలిజిబుల్. అక్కడ కరెక్ట్ గా ఆడితే అప్పుడు 10 గ్రామ్స్ గోల్డ్ మీకు వస్తుంది. ఓకేనా? బాగా దండం పెట్టుకుని తిప్పేయండి.
లక్ష్మీదేవియా లాఫింగ్ బుద్ధానా, లక్ష్మీదేవియా లాఫింగ్ బుద్ధానా? లాఫింగ్ బుద్ధా. నో ప్రాబ్లం అండి. కానీ మీరు విజయలక్ష్మి అయిపోయారు, అంతవరకు చాలా హ్యాపీ. చాలా హ్యాపీ, చాలా 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 హ్యాపీ. ఓకే, కంగ్రాచులేషన్స్. Thank you. మీ గిఫ్ట్స్ తో పాటు వాళ్ళ గిఫ్ట్స్ కూడా ఇచ్చేద్దాం. ఆడపడుచులు చాలా చక్కగా ఆడారు, మంచి మంచి గిఫ్ట్లు గెలిచేసుకున్నారు. ఇక మిమ్మల్ని ఇంటికి పంపించాలంటే ఎందుకో కొంచెం మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది. వెళ్ళొస్తాం. అది రాకుండా నా తరపు నుంచి ఒక చిన్న కానుక మీకు. $250 వెండి అష్టలక్ష్మి కలసం నీదే. కంగ్రాచులేషన్. చాలా 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 థ్యాంక్స్. తనకే కాదు మీకు కూడా మంచి శారీస్ ఉన్నాయి, ఇక్కడ ఇచ్చేస్తా. మీకు ఇప్పటి వరకు ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని ఒక ఎత్తు, ఇప్పుడు ఇవ్వబోయే ఈ స్పెషల్ గిఫ్ట్ ఒక ఎత్తు. ఈ గిఫ్ట్ జీ తెలుగు తరఫు నుంచి ఎప్పుడు మీకు మేము గుర్తుండిపోవాలని ఆశిస్తూ ముందుగా మా విజయలక్ష్మి. ఆడపడుచులు వీళ్లే కాదు, మీకు కూడా ఇక్కడ చాలా గిఫ్ట్స్ ఉన్నాయి. వాటిని మీరు గెలుచుకోవాలంటే ఈ పజిల్ ఒకసారి చూసేయండి. పజిల్ చూసారు కదా, ఈ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ ఏంటో గెస్ చేసి మాకు SMS చేయండి. SMS చేసే విధానం LRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఈ పజిల్ ని మేము మా ఫేస్బుక్ లో, యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం, అందులో చూసి కూడా ట్రై చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ మీకు కూడా. సోమవారం పజిల్ SMS విన్నర్. సో లక్ష్ములు, థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మా ఎపిసోడ్ ఇంత కలర్ఫుల్ గా మార్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ కలుసుకుందాం మిమ్మల్ని అందరినీ నెక్స్ట్ ఎపిసోడ్ లో. లక్ష్మి రావే మా ఇంటికి అంటూ. అంటూ బాయ్.